నమస్కారం. నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. వాసుల కళ ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి, ఎందుకంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా కూడా రోడ్ల మీద లేకపోతే టెంట్లు వేసుకొని వర్షాలు వస్తే ఇబ్బంది పడే పరిస్థితి. అది రకరకాల సందర్భాల్లో నా దృష్టి తీసుకువస్తూనే ఉన్నారు. మన జమీందార్ గారు కూడా అది నా దృష్టిలో పెట్టారు. అట్లాగే సోదరుడు లితీష్ కావచ్చు, మన కుల పెద్దలు అందరూ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని సర్దుబాట్లకి ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు ఉన్నందువల్ల కొంత ఆలస్యమైంది. ఈ రోజున మీ అందరి కళ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నది ఈరోజు సాకారంగా అవబోతా ఉంది. 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. సాధ్యపడే విషయం తప్పకుండా దగ్గరుండి త్వరగా లితీష్ ఈ కార్యక్రమానికి పూనుకొని త్వరగా పూర్తయ్యేటట్టుగా వాళ్ళతో, మన కాంట్రాక్టర్తో వాళ్ళతో సమన్వయం చేయాలని, అధికారులతో సమన్వయం చేయాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ గా రేపుడు రోజున ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భం సంవత్సరం లోపుగా ఒక్కరోజు ముందుగా వచ్చి మీ దానికి శంకుస్థాపన చేయడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఏమైనా విధ్వంసకర పాలన, కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, అభివృద్ధి ఎక్కడికి పోయినా పర్లేదు, గాలి కొట్టుకుపోయినా పర్లేదు, బిడ్డల భవిష్యత్తు ఏమైనా పర్లేదు అని చెప్పి వదిలిపెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ సరిదిద్దుకుంటూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామంటే ఇచ్చాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రారంభమైనవి. మన మైలవరం నియోజకవర్గంలో కూడా త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభం కాబోతా ఉంది. 3 సిలిండర్లు ఇస్తామని ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమం రేపటి నుంచే శ్రీకారం చుడతా ఉన్నారు. సంవత్సరం అయిన సందర్భంగా తప్పకుండా రేపటి నుంచి తల్లులు ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు పడిపోతా ఉన్నాయి. అట్లాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా కలిపి రెండుగా ముందుకు కళ్ళుగా ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సాకారం అవుతున్న సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్వరితగతిన ఇది పూర్తి చేసి మళ్ళా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మన ప్రారంభోత్సవానికి కూడా దగ్గరుండి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతవాసులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు.